అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డిపోలో నూతనంగా పాడేరు నుండి రాజమండ్రి అలాగే పాడేరు నుండి విజయనగరం 2 బస్సులను ప్రారంభించిన విజయనగరం ఆర్టీసీ జోన్ చైర్మన్ దున్నదోర పాడేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అనంతరం పాడేరు డిపోను బస్సులను పరిశీలించారు. దొన్నుదోర గిడ్డి ఈశ్వరి బస్సులో ఉన్న ప్రయాణికులతో ముచ్చటించారు. టికెట్ ధర ఎంత, ప్రయాణం ఎలా ఉంది, ఆర్టీసీ బస్సు సౌకర్యమేనా అని అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు అవసరమైన చోట బస్సులు ఆపాలని అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, డిఎం ఉమామహేశ్వర ఉన్నారు. ఇక్కడ విశాఖపట్నానికి ఎంతమ్మా రేటు మామూలు పార్సల్? 77 రూపీస్కి ఇప్పుడు వేస్తే పొద్దున్న వెళ్ళిపోతుంది. అదే బస్కి అక్కడ వేసేస్తారు. తర్వాత డోర్ డెలివరీ కూడా ఈ మధ్యకాలం డోర్ డెలివరీ ఇక్కడ నుండి వైజాగ్ మన మాసోత్సవాలని ఒక 1 మంత్ పెట్టాము. ఇక్కడ నుండి మధురవాడి ఇంట్లోకి వెళ్ళాలనుకోండి, అడ్రస్ కొడిస్తే ఇక్కడ వచ్చి వైజాగ్ లో ప్రారంభించారు. ఏ జిల్లా నుండి ఎక్కడికైనా సరే ఇది అవుతుంది. మనకి పాడేరులో బిల్డింగ్ ఉన్న ఈ మధ్య కొత్త కట్టించాం. పర్మనెంట్ గా వరుస వచ్చినా ఏమన్నా తగ్గులతో ఉండేవారు. ఈ పర్మనెంట్ గా బిల్డింగ్ సార్ ఇప్పుడు ఎన్ని కేజీలకి ఎంత డీటెయిల్స్ అనేది బయట బోర్డు పెట్టాలి కదా సార్, ఎందుకు పెట్టలేదండి? ఆన్లైన్ మీరు ఇదంతా ఆన్లైన్ అలా కాదు, నేను మొన్న చూశాను. ఇక్కడ ఇన్ని కేజీలకి ఎంత ఉంటుంది, ఎక్కడ పెడుతున్నారు చెప్పండి సార్. ఆ రేట్స్ ఫిక్స్ చేస్తున్నాం. ప్యాకింగ్ మీరు చేస్తారు, ప్యాకింగ్ కాల్ చేసి ఎంత 3:30 టైంకి వెళ్తున్నాయి కదా, టైం మెయింటైన్ చేయండి. కాకపోతే ఎక్కడైనా చేతులు అది దగ్గర ఆపండి. ప్రయాణికుడు ఆపిన దగ్గర దగ్గర ఆపండి.